వెళ్దాం పద. ఓకే ఎస్పీ ధర్మారావు గారు. ఎవరు అగ్ని జమద అగ్ని భగవాన్ శివుడు మూడో కన్ను తెరిచిన ఈ సింహం నేట మూడో అంక ఎలబడ్డా పుట్టేది అగ్ని మిగిలేది భస్మం. ఆ బస్వాన్ని బంధించి గ్లాసులో పోసుకొని మంచి నీళ్ళ తగ్గలడు ఈ భగవాన్. ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజకీయతలు జరగాలన్నా బ్యాంకు దోపిళ్ళు, మత కలహాలు, మారణ హోమాలు సృష్టించే ఈ భగవాన్ గొప్పతనాన్ని ప్రశ్నిస్తున్నావా? భగవాన్ గౌతములో నువ్వు ఎన్నో హత్యలు చేపించవచ్చు, మారణ హోమాలు సృష్టించవచ్చు, మతకాలాలు జరిపించవచ్చు. ఇంకా ముందు ఈ పక్కలో బెల్లవై ఈ తలరాత్రులు మర్చిపోయి ఆపర బెమ్మాన్ని నేనే. నీలాంటి అపరబలములను కీలు బొమ్మలు చేసి నా ఇంటి గుమ్మ ముందు ఆడించగలనరా? నీలాంటి ఆటగాళ్ళ భర్తం పట్టణానికి వచ్చిన ఏటగాన్ని నేనేరా. ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నావు, ఇంతకు నీ పేరేమిటో చెప్పు. నా పేరు చెబితే నీ గుండె ఆగిపోతుంది. ఎన్నో గుండెలు చీల్చిన ఈ గుండె అంత తేలిక ఆగిపోయేది కాదులే. చెప్పు. ఆనాడు నువ్వు జరిపించిన దారుణ మారణ హోమంలో బలైపోయిన ఇన్స్పెక్టర్ ఈనాడు నీ భర్తం పట్టడానికి వచ్చిన పందిపోటు రుద్రమ్మనాయనరా. ఆనాడు నేను రౌడీగా గూండాగా ఉన్నప్పుడే నీవు నన్ను ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అతి త్వరలో ముఖ్యమంత్రిని కాబోతున్నాను. నీవు నన్ను ఏమీ చేయలేవురా. భగవాన్ చీటు కాదు కదా, అసెంబ్లీ బయటకు కొడతాక నేను గతంలో నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివే కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా నేను నీ ప్రాణాలు తీయగలను. నా ప్రాణాలు తీసే ముందు నీవు ఈ పద్మవ్యూహం నుండి బయటపడితే కదరా. ఆనాటి అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయాడే గాని ఈ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించలే కాకుండా ఈ శవాలపై ఉత్తరతాను చేయగలడు. చూడు రుద్రమరాయుడు, ఈ రాజ్యం గుండాలదే, పెట్టుబడిదారులదే. ఈ ప్రభుత్వం మాలాంటి దుర్మార్గులదే ఈ రాష్ట్రం. కనుక మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. భగవాన్ ఎందరో మహానుభావులు సంపాదించి పెట్టిన ఈ స్వాతంత్రాన్ని మీలాంటి దుర్మార్గులు ఈ దేశాన్ని మీ స్వార్థం కోసం సర్వనాశనం చేస్తున్నారు. వచ్చే సమయం అతి త్వరలో ఉన్న సంగతి మర్చిపోకు. నువ్వు వచ్చిన పని ఆనాడు నువ్వు చేసిన
అక్రమానికి అధికారం తీర్చుకోవడానికి వచ్చా. రే రుద్రమరాయుడు, నేను తలుచుకుంటే ఆ పరిస్థితి ఇప్పుడు నీకు పడుతుంది. ఏ భగవాన్, ఈ క్షణం నుండి వేటాడి వేటాడి ఎంటపడి వేధించి నిన్ను చిత్రించపాలు చేసి నీ తలని తెలుకంగులో కలిపి నీ శరీరాన్ని పులిసింతల్లో కలిపి నీ రక్తాన్ని ఈ పల్నాడు సీమకి సమర్పిస్తా. ఇక వస్తా. అరే రుద్రమరాయుడు, నా నిజ స్వరూపం నీవు చూడలేదు. నేను విశ్వరూపం ధరిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రమే పక్కుమంటుంది.